First of all, short notice లో వీక్డే పైన వచ్చినందుకు అందరికీ చాలా 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 థ్యాంక్స్. నేను యాక్చువల్లీ సాటర్డే వచ్చాను అండ్ ప్లాన్ సాటర్డే సండే మండే కూర్చొని ప్లాన్ చేసి మొత్తం షెడ్యూల్ చేద్దాము, ఇది చేద్దాం అవి చేద్దాం అని అనుకున్నాను. సాటర్డే రాగానే అడ్డమంటారు హాస్పిటల్. సో ఈ పనులన్నీ మొత్తం ఇంటికి చూసుకుంటాను. నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇంటి అక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ మొత్తం చూసుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ చెప్పాలి కదా. 14.5 years ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన ప్రాబ్లం ఎన్ని స్పీకర్లు ఇస్తారు. రెడీ ఫర్ నెక్స్ట్ 5 years అయ్యో కూడా కదా. సో ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ దాకా వచ్చినా కానీ డాడీ ఈ స్టేజ్లో ఉందంటే అఫ్కోర్స్ మెయిన్ రీజన్ నేను కాకుండా మమ్మీ. సో ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఓన్లీ డాడీ కాదు, యాక్చువల్లీ ఇద్దరికి ఇంత కష్టపడి ఈ స్టేజ్ దాకా వచ్చి ఇక్కడ ఇంత అచీవ్ చేసుకున్నందుకు లిటరలీ ఒక సక్సెస్ కి డెఫినేషన్ లాగా తెలుసుకున్నాను. So I'm very happy. He was my hero, he is my hero, will always be my hero. Heroes who whatever he achieved in life and all is because of inspiration, my mother, father. So I am very proud to say I am son of Saroja Purushottam. వచ్చేసిన అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అంటే చాలా తక్కువ సమయంలోనే మీకు ఇన్ఫార్మ్ చేశాను, అయినా కానీ చాలా దూరం నుండి కష్టపడి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీలో వచ్చేసరి ఇంకా మేము ఇంత గ్రాండ్ కూడా పెళ్ళిళ్ళు చేసాం, కానీ తన కోసం స్పెషల్గా ఎప్పుడూ ఇంత ఫంక్షన్ చేయలేదు. ఇంకా తన గురించి చెప్పాలంటే చాలా కష్టం. మంచితనానికి నిదర్శనం అంతే. ఇంకా అసలు కోపం ఎలా ఉంటుందో తెలియదు, చెడు అలవాట్లు లేవు. ఒక కోరిక ఉండేది, నీకు ఏదైనా చెడు అలవాట్లు ఉంటే మానిపించాలని, కానీ అది కూడా తీరలేదు నాకు. సహనం ఎక్కువ. నేను కాదు, వాళ్ళ మదర్ చాలా కష్టపడి తనకున్నంతలో
అంటే మనం ఇప్పుడు హార్లిక్స్లు అవి ఇవి ఇచ్చి పిల్లలు చదివించామేమో అన్న ఏదో ఏదుంటే అది పెట్టి గవర్నమెంట్ హాస్టళ్లలో ఉంచి చదివించి తను కష్టపడుతూ పిల్లల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందుకే మేము ఏ లోకంలో ఉన్నా మా అత్తగారికే మేము రుణపడతాం. మా మామగారి అయితే ఏం పాత్ర లేదు దాన్ని 100% మా అత్తగారేమో మా పిల్లలు కూడా బాగుపడ్డారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది అనుకుంటారు వాళ్ళ మదర్ బాగా చదివించింది పిల్లలు. రియల్గా చెప్పాలంటే నేను ఎప్పుడు మా పిల్లల చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. నేను వాళ్ళని చదువుమని చెప్పాను, వాళ్ళే చదువుకున్నారు. నేను ఎప్పుడు కూడా ఒక ఫాదర్గా మదర్గా పిల్లలకి ఎప్పుడు కేర్ చేసింది లేదు. వాళ్ళు చదువును మా పిల్లలిద్దరు కూడా ఒక టైంలో తను MBA చేసేటప్పుడు వీడు IIM చేసేటప్పుడు కాల్ చేసి నాకు అమ్మ నాకు టెన్షన్ ఉంది, నేను రాయలేదు. వచ్చేసాయి నాన్న, రాయకపోతే ఏం కాదు, ఏదో చేసుకొని బతకచ్చు అంతే. ఇలాగే చెప్పాను. పిల్లలు ఏ రోజు కూడా ఇది చెయ్యు ఇది చదువు అని ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. పిల్లలు ఇంత పైకి వచ్చారంటే వాళ్ళు మాకు క్రెడిట్ ఇస్తున్నారు, కానీ మా ఇద్దరు పిల్లలు కృషి చేయాలి. వీడు అంటే తనైతే చాలా పట్టుదల, ఒక ప్లానింగ్ చేసుకొని చదివింది. వీడైతే అప్పటికప్పుడు అట్లా చదివేసి రాసేస్తారు. ఫ్రెండ్స్గా మా ఇద్దరు పిల్లలు, నా కొడుకు గురించి నా బిడ్డ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే కోడల గురించి అల్లుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు కూడా మేము ఎంత అదృష్టవంతులమంటే పిల్లలు మాకు దొరికిన మా కోడలు మా అల్లుడు అంటే మరో కొడుకు మరో కూతురు. ఏంటంటే వాళ్ళు మంచోళ్ళు అయితేనే వాళ్ళ పిల్లలు నేను ఇంటికి వెళ్ళగానే అన్న ఏం తింటాం, చికెన్ పౌడర్ తింటాం అన్న, ఫిష్ తెప్పినా అన్న, మటన్ తెప్పినా అన్న, అసలు అంటే వాళ్ళు మరీ మర్యాద సరే చాలా స్పెషల్ థ్యాంక్స్. అది వచ్చిన వీటి గురించి ఒక గొప్ప విషయం చెప్పాలి. 4th క్లాస్లో ఏ స్పీచ్లు ఉన్నా కానీ పేరు ఇచ్చేసింది, ఇంటికి కూడా పేరు ఇచ్చింది. వెళ్ళింది, నమస్తే మై 4th క్లాస్ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మీరందరూ చాలా చాలా దూరం నుంచి, ముఖ్యంగా మా అన్నయ్య నన్ను బ్లెస్ చేశారు. తర్వాత నా వియ్యంకులు, మా బ్రదర్స్, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే టైం తీసి నా కోసం వచ్చారు. యాక్చువల్గా నా ప్లాన్ ఏముండిందంటే లింగాపూర్లో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున పార్టీ ఇవ్వాలి. సో వంశీ ఏమన్నాడంటే అదే లింగాపూర్, అదే మీ ఇల్లు, అదే రోడ్డు వైపు చూసుకుంటూ అసలు మూమెంట్ చూసుకుంటూ పార్టీ ఇస్తావా, సమ్ చేంజ్ వాళ్ళకు ఉండేటట్టుగా ఇక్కడ ఒక పార్టీ ఆర్గనైజ్ చేద్దాం అని చెప్పేసి ఈ ఐడియా ఇచ్చిన మా అబ్బాయి, వాటికి ముందు దగ్గర వచ్చిన టోటల్ వాళ్ళకి తోడుగా నిలిచిన వీళ్ళు అందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయి ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్ గా అందరూ రిటైర్ అవుతారు, అయితే జపాన్ దేశంలో ఎవరు రిటైర్ కారంట. వాళ్ళు 80 వచ్చినా 90 వచ్చినా ఇంకా వర్క్ చేస్తూనే ఉంటారు. అందుకని వాళ్ళ యావరేజ్ ఏజ్ 120 years. అంటే పని చేస్తేనే యాక్టివ్గా ఉంటాం, హెల్తీగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి మనకు ఒక సందేశం ఇచ్చినట్టు అయింది. కాబట్టి నేను నెక్స్ట్ డేనే నుంచి ఇంకేదైనా నాకు పని అప్పచెప్తే పిల్లలు కానీ వంట నేర్పుతాను, సభ కనుక ముందు వస్తే వంట నేర్చుకోవడానికి కానీ నేను రెడీగా ఉన్నాను. నేను రిటైర్ కావాల్సి
నేను రిటైర్ కాదు, వెకేషన్ వెకేషన్ తీసుకోవాలి. యాక్చువల్గా ఆర్టీసీలో చేరిన తర్వాత కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తాం మేము. ఎవరైనా ఆర్టీసీ ఆఫీసర్ అట్లాగే ఉంటుంది, నేను కూడా అట్లాగే చేశాను. ఈ టైంలో నా మిస్సెస్ పిల్లల చదువు బాధ్యత తాను భుజాన వేసుకొని ఉద్యోగం చేస్తూ కూడా పిల్లల్ని బాగా చదివించి, మీరు నమ్మరు, ఫంక్షన్స్కి నాకు ఇన్విటేషన్స్ వచ్చేటి, కానీ నేను ఏ ఫంక్షన్కి తయారైనా సుఖ్య చదువుకున్నా మిసెస్ ఆపేది. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ 3 రోజులు పోతుంది, 5 రోజులు పోతుంది, వాళ్ళు వెనకబడతారు. కాబట్టి నువ్వు ఏ ఫంక్షన్ అటెండ్ అవ్వాలనుకున్నా వాళ్ళు బాగా సెటిల్ అయిన తర్వాత అటెండ్ అవుదాం. ఒకటి కాదు, ఇక వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఏ ఊరంటే ఆ ఊరికి వెళ్దాం అని చెప్పి కరెక్ట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి చక్కటి ఫౌండేషన్ వేసేది నా మిస్సెస్. మేము గుర్తు చేసుకునే రోజు లేదు. తాను ఏమి చదువుకోలేదు మా అమ్మ, కానీ ఎవరు చెప్పారో మీకు ఏం తెలియదు, కానీ ఎంత విజనరీ అంటే, ఎంత ముందు చూపు అంటే, వ్యవసాయంలో ఏం లేదు చదువులోనే ఉంది ప్రగతి అని చెప్పేసి అందరినీ చదివించింది. ఆ రోజున తను అనుకుంటే మాకున్న పొలాలకి, మాకున్న ల్యాండ్స్కి మమ్మల్ని ఆ వ్యవసాయం వైపు కూడా తను పంపించే ఛాన్సెస్ ఉండే, కానీ ఎవరిని కూడా వ్యవసాయం చేయడానికి అస్సలు దాంట్లో పొలంలో అడుగు కూడా పెట్టనిచ్చేది కాదు. తానే వెళ్ళేది, మా నాన్నను తీసుకెళ్ళేది, కానీ తాను ఎప్పుడు కూడా మాకు చదువు అని చెప్పేసి వచ్చింది. నిజంగా ఆ మహాతల్లికి ఎవరు చెప్పారో ఏంటో నాకు తెలియదు. అసలు ఎంత గొప్ప ఆలోచన అంటే, చదువు ఇప్పటిది కాదు, నాకు ఈరోజు 60 ఏళ్ళ కిందట ఈ డెసిషన్, చదువుకుంటే బాగుపడతారు, బాగా చదువుకోవాలి. బాగా చదివించడానికి రిసోర్సెస్ లేకపోతే తనే కష్టపడేది, రిసోర్సెస్ అన్నీ అమర్చేది, ఆయన చదివించింది. యాక్చువల్గా మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే, నేనైనా మా బ్రదర్స్ అన్న ఈ స్థితిలో ఉన్నాము అంటే అమ్మే కారణం. కాబట్టి మరి నేను కొడతాను నాకు తెలుసు. థ్యాంక్ యూ.
this is our duty. We have to come. ఈ రోజు నాడు you wanted to celebrate him, his journey and both of their journey అన్నమాట. Yes. అది అందరితో పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. That is good. But thank you. ఇంత ఇదిగా ఉంటుంది. Thanks, guys. But Thank you. yes. Once again. Okay, no thank you. ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ బాగా చేసి అదే అలవాటు. మనకి అట్లా రావచ్చు. Definitely. సో ఇంతకుముందు నేను మాట్లాడలేదు కొంచెం స్టేజ్ ఇంతమంది చూసి మాట్లాడాలంటే రాదు సో ఇప్పుడు దే లుక్ లైక్ మ్యారీడ్ కపుల్ కాబట్టి Just married. జస్ట్ మ్యారీడ్ కపుల్ కాబట్టి కార్తిక్ బ్రో నక్షత్రం చూడాలి కాబట్టి కార్తిక్ బ్రో ఒకసారి అరుంధతి నక్షత్రం చూడడానికి బయటకు వెళ్దాం ఎందుకు కాకి ఇన్ని సంవత్సరాలు చూపెట్టలేదు? What is special in that? మళ్ళీ స్పెషల్ అరుంధతి Okay. రెగ్యులర్ ఓపెన్ చేయండి ఇప్పుడే. రెడీ రెడీ Please అందరూ వినండి. A surprise from చిన్న గిఫ్ట్ ఫ్రమ్ us. surprise gift from from ఎవరు brother and sister. చూడాలి ఫాస్ట్ ఓపెన్ చేస్తే వాళ్ళు తీసేసుకుంటారు. మెల్లగా జిబ్బ కాకి మెల్లగా ప్రేమగా దింపు. తొందరగా బట్టి కాగజాలు వెళ్తే ఏముంటుంది కాయిదాలే ఆస్తి కాగితాలు కాలే ఓపెన్ చేయండి. సో ఇన్నోవా కార్ గిఫ్ట్ బై అక్షిత అండ్ వంశీ. కార్తీక్ కమ్ అక్కడ ఎదురుగా మీ కొద్దిగా సైడ్ పైగా నాకు మీరు ఆనందపడండి, నేను చావి తీసుకొని పోతున్నా. గోడలో ఇచ్చింది కాకి నువ్వు నడుపు. ఓకే నాన్న కమ్ బ్రో లైట్ వెళ్ళట్లే ఓకే ఓకే కమన్ ఇది ఇదో కూడా కాదు. బ్రో బ్యాక్ హ్యాపీ ఇంకా కావాలి. నీకు ఇంకా హ్యాపీనెస్ వెనకాల సీట్ హ్యాపీ కదా. వెనక్కి రావాలి ఇప్పుడు కూర్చోండి. రెక్లైన్ అవుతుంది ఇట్లా మొత్తం ఇట్లా రెక్లైన్ అవుతుంది. మీ కాలికి రెస్ట్ వచ్చింది వచ్చింది